సినిమాకి ఎందరో మహానుభావులు వచ్చారు, వెళ్ళారు, ఎన్నో చరిత్ర సృష్టించారు. దీన్ని మనం గుర్తించి ఆ రోజు మన పండుగగా చేసుకోవటం సినిమా పరిశ్రమకి బాగుంటుంది. ఇవాళ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ ఏదో ఉగాదికి ఇస్తామంటున్నారు. అట్లాగే సినిమా పరిశ్రమ కూడా అశోక్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు, ఛాంబర్ సెక్రటరీ గారు. నేను విన్నవించుకునేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇది జన్మదినంగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఛాంబర్ ఘనంగా ప్రతి సంవత్సరం చేసేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఛాంబర్కి అంటే మోహన్ గౌడ్ గారు వాళ్ళు బాగా చేయట్లేదని కాదు, దీనికి ఒక గ్లామర్ రావాలి. ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఉంటే దానికి వచ్చే గ్లామరే వేరు. ఆ గ్లామర్తో చేసుకుంటే ఒకరోజు సెలవు ఇచ్చేసి చేసుకుంటే కొంపేం మునగదు. ఇవాళ అవుతున్న సినిమాలకి 1000 కోట్లు 2000 కోట్ల సినిమాలు చేస్తున్నాం మనం. ఓ రోజు షూటింగ్లు చేయకపోతే కొంప మునిగేదేం లేదు. కాబట్టి ఇది చేస్తే చాలా బాగుంటుంది. సో పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ వేదిక నుంచి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే దీన్ని దాసనారాయణరావు గారు మొదలెట్టిన దాన్ని ఉద్యమాన్ని ఈ కంటిన్యూ చేస్తున్న ఈ నిర్వాహకులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడే గూగుల్లో చూస్తే సైలెంట్ మూవీతో 105 సంవత్సరాల పరిశ్రమ. డెఫినెట్గా దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనం రకరకాల ఈవెంట్స్ చేస్తాం. మన కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజు మిత్రులు అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్లు డెఫినెట్గా ఇది నెక్స్ట్ దీంట్లో మాట్లాడి ఈసీలో నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ఘనంగా చేయాలనేది ఆలోచించి నా ఒక్కరిది కాదు అందరితో మాట్లాడి, ఎందుకంటే మోహన్ గౌడ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే మనం ముందర నేను మోహన్ గౌడ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే తను చిన్న నిర్మాత అయినా పెద్ద మనసుతో అందరికీ అవార్డ్స్ ఇచ్చి సన్మానం చేయాలి, ప్రతి ఒక్కరిని గుర్తింపు తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు థింక్ బిగ్ అన్నట్టుగా ఆయన చాలా బిగ్గా థింక్ చేసి నాకు 2-3 సార్లు పిలిచారు. నేను అప్పుడు లేక రాలేదు. ఈసారి చెప్తే తప్పనిసరిగా వస్తాను. అది మంచి కార్యక్రమం. డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు అడిగినట్లు నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి ఘనంగా చేద్దాం వాళ్ళ భాగస్వామ్యంతో. ఇది ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన పాపులారిటీ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ఎంత పెద్ద కోటీశ్వరులున్నా సినిమా యాక్టర్ అంటే గ్లామరు మీరందరూ ఆదరించారు కాబట్టి. పొలిటీషియన్ ఎక్కడికైనా వెళ్ళినా పవర్తో విష్ చేస్తారు, ఎక్కడికైనా ఉంటుంది. అలానే సినిమా యాక్టర్ ఎక్కడికి పోయినా వాళ్ళ ఫేస్తో ఆప్యాయంగా పిలిచి వాళ్ళకి కావాల్సింది ఇది చేస్తారు. అటువంటి గొప్ప కళామ తల్లి ఇచ్చిన వరం. డెఫినెట్గా మనని చాలామంది ఫాలో అవుతారు కాబట్టి మనం మన నడవడికి కానీ లేకపోతే మనం ఏది చేసినా సరే నలుగురి మీద ఇది ప్రభావం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి మాటలు 4 చెప్తే ప్రతి ఒక్కరి మనసులో వెళ్తుంది. డెఫినెట్గా సమాజం బాగుండేదాన్ని కూడా మనం తోడ్పడాలి. ఇందాక చెప్పినట్టు రకరకాల షార్ట్స్ తీసి ప్రతి ఒక్కరు పాపులర్ అవుతున్నారు, అవటం తప్పులేదు. కానీ మన బాధ్యత అనేది ఉండాలి. ఎందుకంటే భయం వేస్తుంది చూస్తుంటే సొసైటీలో కానీ ఎక్కడైనా. అలానే ఇందాక చిన్నపిల్లలు కూచిపూడి అన్నీ చూశారు. మా మనవరాలు కూడా మొన్నే శ్రీశైలంలో ఫస్ట్ అరంగేట్రం ఇచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ పిల్లల్లో వాళ్ళ యొక్క భావన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవుని యొక్క ఇది కనపడుతుంది. ఐ విష్ దెమ్. అందరికీ నమస్కారం పెడుతున్నాను తల్లి. మీరందరూ బాగా రావాలి. వాటిని మనం ప్రోత్సహించి మన సనాతన ధర్మాన్ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఏదో సినిమాలో రకరకాలు చేసి మన సొసైటీని పాడు చేయకుండా సొసైటీలో మన పూర్వీకుల నుంచి మన వస్తున్న సాంప్రదాయాన్ని పెంపొందించేదానికి ఉపయోగపడి ప్రతి ఒక్కరూ అంతకుముందు సినిమాల్లో కూడా, అంటే నో డౌట్ ఇది కమర్షియల్ సినిమా అవ్వచ్చు కానీ పాత రోజుల్లో ఒక మెసేజ్ అనేది ఉండేది. మనం ఏం చెప్తున్నాం ఫైనల్గా, ఇవాళ అది లేదు. ఆ మెసేజ్ అనేది కనుక మళ్ళీ రాగలిగితే మనం అందరం బాగుంటాం, శాంతిగా ఉంటాం. మేము ఇలా కొన్ని ఫంక్షన్లు ఇంతకుముందు కూడా చేశాము. ఆయన ఎందుకయ్యా అని కూడా నేను ఎన్నోసార్లు అన్నాను. లేదు మనం చేయాలి అనే తపనతో చేస్తూ వస్తూ ఉన్నాడు. 95 సంవత్సరాలు, లాంగ్ టైం. చాలా చేంజ్ అయింది.
ఇక చేంజ్ చెప్పుకోవాలంటే కథ పెద్దగా అవుతుంది, కానీ టు మేక్ ఇట్ షార్ట్, ఈ డిజిటల్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్పినట్లు సోషల్ మీడియాలో ఎలా అంటే అలా, దాంతోపాటు ఏఐని యూటిలైజ్ చేసుకుంటూ కొన్ని అభ్యంతరకరమైన పనులు కూడా చేస్తున్నారు. అది తప్పు, పెద్దలు చెప్పారు, అది కరెక్ట్, న్యాయంగా చేయండి. ఇక ముందు ముందు రీసెంట్గా మీరు బడ్జెట్ సెషన్ వినే ఉంటారు. అందులో AVCGXR అనే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు 15,000 స్కూళ్ళు, 500 కాలేజీలు, దాని తర్వాత ఎట్లయితే IIM IIT వచ్చిందో, నేను దీని విషయంలో 2012 నుంచి తనలాడుతూ వస్తున్నానండి. ఇది మన దేశవ్యాప్తం ఎదగాలని. అయితే IICT అని బాంబే ఫిలిం సిటీలో దానికి అందులో నేను మీటింగ్లలో పాటించాను, అది తెచ్చాను. ఇప్పుడు అది పెద్ద కాలేజ్ కాబోతోంది. ఎట్లయితే IIT IIM అటువంటివి 7 ఇస్తా అన్నారు. మనకు హైదరాబాద్కు ఒకటి కావాలని చెప్పి నేను అడిగాను. చూద్దాం ఏమవుతుందో ఆ విషయంలో. కొన్ని నెలల్లో మీకు ఒక పెద్ద బ్రహ్మాండమైన టీ షేప్లో ఉండే 10,60,000 చదరపు అడుగుల్లో మన సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చే బిల్డింగు ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ అది 2012లో అప్రూవ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఎంబడిబడి నేను ఐ వాజ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఫర్ AVCGI. AVCG అంటే యానిమేషన్, VFX, కంప్యూటర్ గ్రాఫిక్స్. అవి మనకు అవసరం. అవి లేని సినిమా మీకు హాలీవుడ్లో కనిపించదు. ఇప్పుడు మన పెద్ద సినిమాల్లో కూడా అదే కనిపిస్తుంది. అది ఇంకా రాను ఈజీగా అయిపోతుంది. 100 years లోపల ఈ 100 years అనేది ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటామో మనము, ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా, మన సినిమాలు ప్రపంచవ్యాప్తం AI యూటిలైజ్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్పే రోజు ఆల్రెడీ వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. బై 100th year తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విల్ బి ద లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పి నేను చెప్పగలుగుతానండి. మన దగ్గర కళ చాలా బాగుంది. దాని నుంచి VFX, AI కూడా అన్నీ అదే చేయదండి. AI కూడా ఆలోచన చేసే వ్యక్తి వెనక ఉండాల్సి వస్తుంది. అది చూస్తే, అది చెప్తేనే అది చేస్తుంది అన్నట్లు. సో అలా డేటాబేస్ పెరుగుకుంటూ పోతుంది. సో ఎవరైనా కానీ ఇంట్లో ఉండి ఒక సెల్ ఫోన్ మీదనే సినిమా చేసే కాలం వచ్చింది ఆల్రెడీ. ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం కూడా వస్తుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మోహన్ గౌడ్, వర్మ, వరప్రసాద్ గారు వీళ్ళని కంగ్రాచులేట్ చేయాలి. ఫస్ట్ అశోక్ గారు చెప్పినట్టు చాలాసార్లు నాకు కూడా 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచో ఇంకెక్కువ చేస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. చిన్న వేలో మొదలుపెట్టి ఛాంబర్లో చేయడం మొదలుపెట్టి దాని తర్వాత ప్రసాద్ లాగా వరకు వచ్చాడు 3 రోడ్లు దాటుకొని. అయినా కానీ ఎందుకైనా నీకు ఈ గోల్ అంతా ఎవరు రారు కదా. ఎంతసేపు స్టాండర్డ్ సెటప్, నేను భరద్వాజ్ గారు ఇట్లా కొంతమంది స్టాండర్డ్గా ఉంటాం, నరసింహారావు గారు ఇట్లా స్టాండర్డ్ ఫార్మాట్ మేము అందరం ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం మేమే ఉంటాం, ఎవరు రారు కదా అంటాం. సో అది ఒక అంటే సరదాగా చెప్పినా కానీ దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ బర్త్డే అంటే ఇప్పుడే నేను మాకు 95 years అనుకుంటున్నాం. ఇప్పుడే నేను ఏలో కొడితే 1921లో మూకీ సినిమా అంటే 105 ఏళ్ళు అయింది ఇప్పటికి. 105 years. టాకీ సినిమా వచ్చి 95 years. టాకీ వచ్చి 95, మూకీ వచ్చి 100. బట్ అది లెక్క తీసుకోవాల్సింది అది కదా. మూకీ తెలుగులో చేసేదానికి మూకీ అయినా కానీ తీసుకొని తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా అది. సో అట్లా అనుకుంటే తెలుగు సినిమా అనుకోవాలి కదా అది. సో తెలుగు పీపుల్ చేసింది కదా. సో దానికి ఒక రెస్పెక్ట్ ఇండస్ట్రీ మీద ఎంతమంది చాలామంది సో కాల్డ్ ఎవరు అన్నారు సెలబ్రిటీ, నాకు సెలబ్రిటీ ఎవరు కాదని చెప్పి సెలబ్రిటీస్ అయ్యారు అంటే కూడా
Its only reason is the Telugu film industry and the film craft by itself. సో దాని మీద ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పెక్ట్ ఉండాలా. అది కొరవైంది ఇండస్ట్రీలో 95% ఆఫ్ ద పీపుల్ దగ్గర. సో ఐ థింక్ ఇఫ్ దట్ హ్యాస్ టు గెట్ బ్యాక్, దెన్ ఐ థింక్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఇండస్ట్రీ పూనుకుని చేయాల్సిన ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎంత కష్టపడతారో, ఎంత చెప్పా కదా మేము స్టాండర్డ్ అని చెప్పి వాళ్ళు ఒక 100 మంది పిలిస్తే 5 6 వస్తారు. ఇది ఫ్యాక్ట్. ఏమన్నా కదా మరి సైలెంట్గా తలగుతావేంటి? అక్కడ పోరాటాలు చేస్తే కూడా వాడాడచ్చు కదా. సో ఎనీవేస్, సో ఫస్ట్ అది. ఇకపోతే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అని చెప్పి అన్నారు. సోషల్ మీడియా యాక్చువల్గా 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎక్కడో చోట ప్రెస్ మీట్ ప్రెస్ పిలిస్తే కూడా వెళ్ళలేదు. 2-3 లాగా వస్తాయని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్దామని ఈసారి. పాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా హారబుల్గా ఉంది. చాలా ఇదే స్టేజ్ మీద 2-3 సార్లు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఇష్యూలో జరిగింది. అది నెగిటివిటీ అనేది మనం ప్రోత్సహించేంత కాలం దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో గుడ్ బ్యాడ్ అనే సెల్ఫ్ సెన్సర్షిప్ మనలో ఉండాలి. అంతేగాని ఎవరో గుడ్ బ్యాడ్ అని చెప్తే ఇప్పుడున్న జనరేషన్ అది నమ్ముతారు, చేస్తారని నేను అనుకోవట్లేదు. సో సెల్ఫ్ సెన్సర్షిప్ అనేది ఇంట్లో ఉండాలి, మీలో ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే కనుక నెగిటివ్గా ఉన్న ఆస్పెక్ట్స్కే లైక్లు ఎక్కువ వస్తున్నాయి, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ చెప్తే కనుక దానికి తక్కువ ఉంటుంది. సో వాట్ డస్ దట్ మీన్? సో ఊరినే మనం ప్రెస్ మీట్లు అట్లా ఆడుకునేది చెప్తుంటాం, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో దీనికి ముందు సెల్ఫ్ సెన్సార్షిప్ మనకు ఉండాలా, మన ఇళ్ళలో ఉండాలా, ఏం చేయాలో చూసుకోవాలి. అంతేగాని నేను 2 ఇష్యూస్లో చూశాను, మాట్లాడైనా అటగా మాడుతున్నాడు, దాన్ని కౌంటర్ చేద్దాం అనుకున్న మీడియా వాళ్ళు అటగా మాడుతున్నారు. సో వైర్ ఇస్ దిస్ థింగ్? సో ఇవన్నీ కూడా మనలో రావాలా. ఇకపోతే సినిమాలు ఎప్పుడూ కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎస్ స్టోరీస్ అవుట్ హియర్, ద వే వి టెల్ ద స్టోరీస్. ఈ పైనుంచి ఊడిపడవు స్టోరీస్ అనేది. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడ చోటు జరిగిందో ఇన్స్పైర్ అయ్యో ఏదో చేస్తుంటాం. దట్స్ వాట్ మేక్స్ ద పీపుల్ మేక్ అస్ ఎ ఫిల్మ్. సో ద స్టోరీస్లో కూడా, స్టోరీ టెల్లింగ్లో కూడా, బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. నేను మొన్న ఎక్కడో ఏదో ఈవెంట్లో ఏఐ గురించి అడిగారు. ఏఐ అనేది కెనాట్ రీప్లేస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. బసిరెడ్డి గారు అంటే ఏఐ డెఫినెట్లీ విల్ హెల్ప్. ఈ నేస్తం ఫౌండేషన్ మోహన్ గౌడ్ గారికి, మన వర్మ గారికి, వరప్రసాద్ గారికి ఈ సినిమా పుట్టినరోజు వేడుకలు చాలా సంతోషం. పెద్దవాళ్ళు భరద్వాజ్ గారు చెప్పారు, భారీ ఎత్తున చేయాలని, చేయడానికి ప్లాన్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా సినిమా ప్యాషన్తో వచ్చామండి. దాదాపు 35-36 సంవత్సరాల ముందు అందరూ అట్లా వచ్చిన వాళ్ళే. చాలామంది నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ కళమ్మ తల్లి ఒడిలో చక్కగా ఉన్నారండి. ఈ సినిమా పుట్టినరోజు వేడుకలు చేయాలని దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నారు మా రామలక్ష్మణులు గారు. చాలా ప్రయత్నం చేశారు, డిజైన్స్ చేశారు, ఎట్లా చేయాలి ఎలా చేయాలని నాతో కూడా డిస్కస్ చేశారు. సో అది కుదరలేదు. ఇట్లా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్న నేస్తం ఫౌండేషన్ ఆర్గనైజేషన్స్కి, వాళ్ళు వెనకాల సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ, మీడియా వారికి, మరి ఇండస్ట్రీ నుంచి ఈరోజు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, అన్న వరద్రాజ్ అన్న చెప్పినట్టు ఇండస్ట్రీ అంతా ఏకతాటిపై దీన్ని భారీ ఎత్తున చేయాలని, మరి ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని మా వంతు ప్రొడక్షన్ యూనియన్ నుంచి కానీ, ఫెడరేషన్ నుంచి కానీ, ఎట్లయినా సరే ఎక్కడి నుంచి ఏం కావాలన్నా కూడా మేము సపోర్ట్గా ఉంటాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ తీసుకుని దీన్ని పెద్దగా చేయాలని అందరిని ఆహ్వానించి, ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఇప్పుడు చేస్తున్న సినిమాలు, దర్శకులు, హీరోలు చాలా బాగా చేస్తూ ఉన్నారు. దాన్ని ఒకసారి మన ఈ పుట్టినరోజు వేడుకలతో చూపించాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ చేసినందుకు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత మంచి పుణ్యమైన కార్యక్రమానికి పిలిచిన మోహన్ గౌడ్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. యాక్చువల్గా వారు చెప్పినట్టు ఇది సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన ఫంక్షను. అట్లాంటి ఫంక్షన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం.
మీరు చూడండి, ఈ బొమ్మలో రామారావు కానీ, ఎల్వి ప్రసాద్ గారు కానీ, దాసనారాయణరావు కానీ, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం. ఇవాళ ఉన్న సిస్టంలో అంటే మనస్ఫూర్తిగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఈ మధ్యకాలంలో మోహన్ గౌడ నేను చేస్తే ఇంతమంది రారు, ఇంతమంది వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఈ మహానుభావులు అందరూ ఇవాళ ఉన్న మోనోపాలీ సిస్టంలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కారణం, ఒక ఆర్టిస్ట్ రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ నిలబడాలన్నా, ఒక టెక్నీషియన్ నిలబడాలన్నా, ఒక డైరెక్టర్ నిలబడాలన్నా మన సినిమా ఇండస్ట్రీలో మోనోపాలీ చేసేవాళ్ళ ఆశీస్సులు కావాలి. ఇది సినిమా ఇండస్ట్రీకి ఇవాళ కాబట్టి రేపైనా సరే నష్టం జరుగుతుంది. నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. ఈ ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీ చేస్తే ఏమవుద్దండి? మోహన్ గౌడ్ ఎందుకు చేయాలి ఒక్కడే? ఆలోచించండి మీరు. అంటే సినిమా ఇండస్ట్రీలో మోనోపాలీ ఆశీస్సులుంటే గుర్రం గాడిద అవుద్ది, గాడిద గుర్రం అవుద్ది. ఇది మాత్రం సత్యం. నేను 40 ఏళ్ళ నుంచి తెలుసుకున్నది. కానీ నిజంగా ఆనెస్ట్గా ఉండదలుచుకొని మనం ఒక మనిషిగా బ్రతకదలుచుకుంటే, నిజం మాట్లాడాలంటే ఇవాళ ఉన్న సినిమా ఇండస్ట్రీ 100% కరెక్ట్గా వెళ్తుంది అన్న దాంట్లో ఒక్కళ్ళు కూడా నమ్మొద్దు. ఎవరైతే థియేటర్స్ మోనోపాలీ, ఆర్టిస్ట్ మోనోపాలీ, డైరెక్టర్స్ మోనోపాలీ, నిర్మాతల మోనోపాలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలబడుతున్నారు. ఆకాశంలో తిరిగే ఆ 4 నిర్మాతలు తప్ప ఇవాళ రియల్గా భరద్వాజ గారు కానీ, కెఎస్ రామారావు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, వీళ్ళందరూ సినిమా అంటే ప్రాణం. ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని సంవత్సరాలు 10 సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి. ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను తీపోవడానికి కారణం ఏంటంటే నేను తీసిన పెట్టుబడి మొత్తం ఈ దుర్మార్గులు, ఈ మోనోపాలీ వాళ్ళ హుండీలో పడిపోతాయి. అది నాకు ఇష్టం లేదు, అందుకని నేను తీయట్లేదు. అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీ నిజంగా ప్రేమ ఉంటే ముందు ఈ మోనోపాలీ దరిద్రం వదిలితే స్వేచ్ఛ వచ్చుద్ది, మనం గాలి పీల్చుకోగలం. ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకుంది ఇది ఒకటే. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. మోహన్ గౌడ్ గారు నన్ను పిలిచి నేను చేసిన సినిమాలకి నాకు ఈ అవార్డు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ జరుపుకోవటం కూడా చాలా బాగుంది. పెద్దలు అందరూ చెప్పారు సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన ఫంక్షన్ మోహన్ గౌడ్ గారు చేస్తున్నారని. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతికి నమస్కారం అండి. ఆసిపురం జంజాల్ గారు ఒక మాట చెప్పారు, సభా వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉంటారు, అందరి పేర్లు చెబుతూ టైం కూడా చూసుకుని మీరు మాట్లాడాలి అని. అందుకని ఇప్పుడు అందరికీ ఒకేసారి నమస్కారం చెప్పేస్తున్నాను నేనండి. ఈ సభలో నాకు ఆనందం ఏంటంటే, ఒక సీనియర్ దర్శకుడిగా అవార్డు తీసుకోవడంలో నాకు 3 ప్రొడ్యూసర్లు ఇక్కడ ఉన్నారండి. నా ప్రొడ్యూసర్లు ఒకటి మురళీమోహన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, 3 ఉన్నారు ఇక్కడ నాకండి. మురళీమోహన్ గారు నా చేత కన్నడ సినిమా చేయించారు, తెలుగు సినిమా కాకుండా. పెళ్ళాన్ని చెప్తే వినాలి అని. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను ఇంట్లో కూర్చొని. అంతే కదా సార్. ఏదేమైనా ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు రోజు మన మోహన్ గౌడ్ గారు, వర్మ గారు వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అంటే నేను గెస్ట్గా వస్తాను, అవార్డు వద్దండి అన్నాను. అభిప్రాయం కాదండి, మీరు మెయిన్ దాసర గారి శిష్యులు, రెండోది 76 సినిమాలు చేశారు మీరు, మమ్మల్ని అందరినీ కడుపుపించి నవ్విస్తూ మీరు తీసుకోవాలి, క్వశ్చనే లేదని బలవంతం చేశారు మోహన్ గౌడ్ గారు. అందువల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మోహన్ గౌడ్ గారు, వర్మ గారు, అండ్ ఇది ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా. ఎంతోమంది పెద్దలండి వీళ్ళందరూ. నాకు ఇప్పుడు మన బసిరెడ్డి గారు, మన దామోదర్ గారు, అశోక్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం మాకండి. సో వరుసగా అందరి గురించి చెప్పుకెళ్ళా. రాశి గారితో నేను ఎన్ని సినిమాలు చేసినా చేయలేదండి, ఒక్క సినిమా కూడా చేయలేదు మేము. కుదరలేదు. ఇప్పుడు చేద్దాం 2026లో మురళీమోహన్ గారు వాక్కు నిజం అవుతుంది, క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్స్ వెరీ ఆనర్ ఫర్ మీ, బికాస్ మా ఫ్యామిలీ కూడా ఐ థింక్ మా తాతయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీ ఇండస్ట్రీ, వీ బార్న్ ఇన్ ఇండస్ట్రీ.
నేను కళ్ళు తెరిచి చూసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమెరా. సో ఇది చాలామందికి తెలియదు. ఐ స్టార్టెడ్ యాజ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశానండి. చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. కేవలం నా కష్టంతోనే నేను పైకి వచ్చాను. బికాజ్ రోజుకి తెలుగులో నేను ఒకప్పుడు 90sలో డేట్స్ లేక ఇటు 5 లాంగ్వేజెస్ కవర్ చేయాలి. హైదరాబాద్ వస్తే 4-5 షూటింగ్స్ అటెండ్ అవ్వాలి ఒకే రోజు. నంబర్ ఆఫ్ గెటప్స్, నంబర్ ఆఫ్ సీన్స్. మీ అందరికీ తెలుసు నా సినిమా అంటేనే ఏడిపిస్తాను, బట్ బేసిక్గా నేను అవుతూనే ఉంటాను. బట్ రాశిగారి సినిమా అంటే ప్రేజ్ రవ్ ఎస్పెషల్లీ కర్చీఫ్స్ తీసుకుని వచ్చేవారంట లేడీస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. పెద్దవాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేసిన వాళ్ళు. అంకుల్ చేతి మీద నేను ఈ మొమెంటో తీసుకోవడం ఇట్స్ వెరీ హానర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అండి. ఇంత కష్టపడి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యూఆర్ డూయింగ్ దిస్. బట్ అందరూ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. విల్ ప్రే ద గాడ్, బీ హ్యాపీ, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారికి ఈ ఫంక్షన్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదని ఎవరు మాట్లాడారు. ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు చూసి ఆర్టిస్ట్ అంత భయపడారనేది మాకు అర్థమైంది అనకొండ గొప్ప వాళ్ళని చూసి. ఎందుకనంటే ఆ గొప్ప మహానుభావులు అనకొండగా మన ఎవరు అవసరం లేదనేది మాకు అర్థమైంది ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. మమ్మల్ని కూడా గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజుకి ఈ సందర్భం పిలిచినందుకు అందరికంటే మేము చాలా కృతజ్ఞత చెప్పాలి. చదువు సంధి లేని వాళ్ళకి మాకు భగవంతుడు సినిమా ఇండస్ట్రీ కళామ్మ తల్లి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది. ఆ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను కోరుకుంటున్నాం. అలాగే సినిమా ఇండస్ట్రీ టైంలో మాట్లాడాలి. సినిమా అనేది ఫంక్షన్ అనేది పుట్టినరోజు ఫంక్షన్ మేము చెప్తూ ఉంటాం. మేము కూడా చేయాలని చాలా అనుకుంటున్నాం, కుదరలేదు, బెదర్ చేస్తున్నారు. మీ అలాంటి ఆలోచనకి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తూ, సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి సినిమాకు నెగిటివ్ మాట్లాడుకొని ఉంటారు. కానీ ఒక ఫంక్షన్ లాగా చేసుకొని అందరు కలుసుకొని ఒక ఫ్యామిలీగా కలుసుకుంటే ఆ నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ అవుతుంది అనుకుంటాను. అశోక్ కుమార్ గారు మంచి మనసుతోటి కానీ అలాంటి అందరు కలిసి ఒకే డ్రెస్సు ఒకే ఎదిగి మనం చేసుకుంటే మనసు బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరున్న పెద్దలకి ఆత్మీయులు అందరు ఆత్మీయులంతా పేరున ఇక్కడే ఉన్నారు. మా దామోదర్ ప్రసాద్, అశోక్, మా బావమది ఎక్కడో ఉన్నాడు, ఇక్కడే ఉంది కనుక. పెద్దల మురళీమోహన్ గారు, చిరవారి శ్రీనివాసరావు గారు, అందరికీ అన్నయ్య భరద్వాజ గారికి. అసలు ఇప్పుడు మైక్ పట్టుకుంటే భయంగా ఉంది నాకు. ఎందుకంటే వీళ్ళందరినీ నిలబెట్టి నేను ఎంతసేపు మాట్లాడాలి. సింపుల్గా చెప్పాలన్నా 2-3 నిమిషాలు పట్టవచ్చు. 83లో జంజాల గారు రమ్మంటే ఇండస్ట్రీకి వచ్చి 3 సినిమాలు చేసి వెనక్కి వెళ్ళిపోయినా. ఏదో హోమ్సిక్ అప్పుడు. మళ్ళీ భరద్వాజ గారు మన ఓకూరి బాబురావు గారు మళ్ళీ బలవంతంగా లాక్కొచ్చాడు ఇండస్ట్రీకి. తెలుగు సినిమా తల్లి బర్త్డే రోజు మనం రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంటాం కదా, ఈ మధ్య వచ్చిన ఆచారం. అట్లా తన పుట్టినరోజు నాడు నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఈ అవార్డుగా నేను భావిస్తాను. ఈ వేదిక నాకు నిజంగా ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మరుధూరి రాజా గారు ఈ పండుగలో ఉండడం. నేను నా కెరీర్ మొదట్లో మరుధూరి రాజా గారిని, సార్ మీ దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అవుతానంటే, నా దగ్గర వస్తే నీకు 4 డబ్బులు వస్తాయేమో, నీ ఐడెంటిటీని, నీ ఉనికిని కోల్పోతావు, నీకంటూ సహజ సిద్ధమైన ప్రతిభ ఉంది, దాన్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగించు అని చెప్పి నాకు మంచి మాట చెప్పి నన్ను స్వతహాగా ఇంతవరకు ఎదిగేలా నన్ను బాట మరలించినటువంటి మరుధూరి రాజా గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మోహన్ గౌడ్ గారికి, అట్లాగే విజయవర్మన్నకి, మిగతా పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవార్డుకి నమస్కారం. అండ్ ప్రత్యేకంగా ఒక చాలా ఇంపార్టెంట్ ఒక వర్డ్ చెప్పాలి. స్టేజ్ మీద ఇంతమంది పెద్దోళ్ళ ముందు ఐ కెనాట్ స్పీక్ బికాజ్ ఐఎమ్ జస్ట్ షివరింగ్. సో థ్యాంక్ యూ టు భరద్వాజ సార్, అండ్ థ్యాంక్ యూ అందరికీ, అండ్ మురళీమోహన్ సార్, మీ అందరికీ, అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు. అంటే సినిమా కార్యక్రమం నుంచినే ఐ గాట్ ద నేమ్ అండ్ ఫేమ్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్. సో
ఈ ఒక సినిమా ఇండస్ట్రీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను గుర్తించి భరద్వాజ గారు సార్ నన్ను స్టేజ్ మీద నుంచి టుడే వాళ్ళు తీసుకొచ్చారు. ఐ యూస్ టు ఓన్లీ పర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్. భరద్వాజ గారు నన్ను కూతురు సినిమా నుంచి పరిచయం చేశారు. నాకు కార్డు కూడా భరద్వాజ సార్ నాకు ఇప్పించారు. తర్వాత నేను బాంబే వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత నాకు మహేష్ బాబు సినిమా నుంచి, బాబీ సినిమా నుంచి అగైన్ కార్యక్రమం, మళ్ళా వర్షం, బొమ్మరిల్లు ఆల్ ముందు చేశాను.